నమస్తే అండి. అత్త ఎప్పటికైనా అత్తేనండి. కోడలు కోడలే. అత్త అమ్మలా మారలేదు, కోడలు కూతుర్లా మారలేదు. మారండి, మారరు అంతే. ఎందుకు మరి మనసు ఉంటే ఎందుకు మారు? మీరంటే నాకు గుర్తొచ్చిందండి. మనసు ఉంటే ఎందుకు మారరు అని అడిగారు కదా, దానికి నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఎంతసేపు పట్టదండి, చెప్తాను వినండి. ఒక కొత్తగా పెళ్ళయిందండి. పెళ్ళైనప్పుడు అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు ఉన్నారు. కొన్ని రోజులకి మామయ్య గారు చనిపోయారు. అత్తగారు బాధలో ఉంటారు కదండి, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలీదు, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు వాళ్ళు. కోడల్ని ఏదో ఒకటి అంటా ఉంటుంటే కోడలు తట్టుకోలేకపోయింది. ఈలోగా వాళ్ళ నాన్నగారు వచ్చారు, కోడలు తండ్రి వచ్చాడు. వస్తే, నాన్న మా అత్తగారితో నేను భరించలేకపోతున్నాను, మా అత్తగారిని చంపేయాలి నాన్న, చంపే, ఎలా చంపేస్తా నాకు తెలీదు, ముందు ఆమెను చంపేయాలని చెప్తే అప్పుడు తండ్రి చెప్పాడు ఏమని, అవునమ్మా అలాగ అన్ని కష్టాలు పడుతున్నావా, అర్జెంటుగా మీ అత్తగారిని చంపేద్దాం, ఇదిగో నేను రేపొద్దున వస్తాను, వచ్చి మీ అత్తగారికి విషయం తెచ్చిస్తాను, నువ్వు ఆవిడ పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న మరుసటి రోజు వచ్చాడు. వచ్చి ఇంత బాటిల్ తీసుకొచ్చాడు. అమ్మ రోజు నువ్వు మీ అత్తగారికి అన్నం పెట్టేటప్పుడు కోపంగా పెట్టకు, నవ్వుతా పెట్టు. ఆ అన్నంలో కానీ కూరల్లో కానీ 3 డ్రాప్స్ ఆహార పదార్థాలను వేసి మీ అత్తగారికి పెట్టు, నవ్వుతూ పెట్టు, కోపంగా పెట్టకు, గుర్తు పెట్టుకు అని చెప్పి తండ్రి విషం బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే రోజు వాళ్ళ అమ్మకి అన్నం పెడుతూ, అత్తగారికి అన్నం పెడుతూ 3 చుక్కలు వేసి పెడుతూ ఉంది. అలా 15 రోజులు అన్నం పెట్టింది. అలాగా కోడలు పెట్టే విధానం చూసి, అయ్యో నా కోడలు చాలా మంచిది, అనవసరంగా కోడలు తిడతానని చెప్పేసి అత్తగారు మారి కోడలతో చాలా అనుకువగా మెలుగుతూ ఉంది. అత్తగారిని కోడలు కూడా ప్రేమగా పెడుతుంది. ప్రేమగా అంటే మనస్ఫూర్తిగా కాదు, విషం పెడుతున్నాను, తొందరగా ఈ అత్తగారు చనిపోతే నేను హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కోడలు పెడుతూ ఉంది. నా కోడలు ఎంత మంచిది, బంగారంలాగా నాకు అన్నం పెడుతుందని చెప్పేసి అత్తగారు మారిపోయింది. ఇలా జరుగుతూ వచ్చింది. ఒక 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి, అదేంటి మీ అత్తగారు ఇంకా బతికే ఉంది, ఈ పాటి చనిపోవాలి కదా, ఎందుకు చనిపోలేదు అంటే, నాన్న మా అత్తగారు 15 రోజులు చూశాను, బాగానే మాట్లాడుతుంది, ఆవిడ అలా ఉన్నప్పుడు నాకు ఎందుకో ప్రేమ కలిగి ఆ విషయం కలపడం మానేశాను నాన్న, దయచేసి మా అత్తగారికి విరుగుడి చాలా మంచిది, మా అత్తగారు ఆవిడ చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న, నాకు అమ్మ లేదు, ఇప్పుడు అమ్మలా ఉంది నాకు, దయచేసి నాకు ఆ విషయం విరుగుడు తెచ్చిపెట్టినాను అంటే, అప్పుడు వాళ్ళ నాన్న నవ్వి, అమ్మా నేను నీకు ఇచ్చింది విషం కాదు, విషం అని నీ మనసులో ఆలోచన చంపడానికి ఇచ్చింది ఒక ఆయుర్వేదం, అది ఆవిడ మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఇచ్చాను, అది విషం మాత్రం కాదమ్మా, అసలైన విషయం నీలో ఉంది, అది పోయింది, ఇప్పుడు నువ్వు మీ అత్తగారు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పాడు. అది అలా అత్తగారు గయ్యాలదైనా కోడలు మంచిగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా అత్తగారు మారిపోవచ్చు, అత్తగారు మారింది కదా అని చెప్పేసి కోడలు కూడా మారచ్చు. అలా ఉన్నప్పుడే బంధం బాగా బలపడుతుందండి. అత్త అయినా ఎవరైనా సరే, అమ్మ తిడితే కోపం వచ్చి మనం అన్నం తినమ్మా అనేసి గదిలోకి వెళ్ళి కూర్చుంటాం, అలాగే కూర్చోండి, అత్తగారి మీద ద్వేషం ఎందుకు పెంచుకోవడం, మా అమ్మ తిట్టింది కదా అనుకుంటే ఏ ప్రాబ్లం లేదండి. అప్పుడు ప్రపంచంలో అత్తాకోడలు అనేవాళ్ళు ఉండరండి, ఎక్కడ చూసినా తల్లి కూతుళ్ళే ఉంటారు అని నా అభిప్రాయం. అది నిజంగా జరిగింది కాదండి, ఒక కథ చెబితే ఎవరైనా కొందరైనా అత్తలైనా కోళ్ళైనా మారతారనే ఆలోచనతో నేను చెప్పాను తప్ప ఇది ఎవరిని ఉద్దేశించింది కాదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.